సార్ ఏపీలో ఒక వార్త హల్చల్ చేస్తుందండి. రామోజీరావు గారి సంస్మరణ సభకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓన్లీ ఆ సభ నిర్వహించడానికి ఒక 5 కోట్లు, యాడ్స్ ఇవ్వడానికి ఒక 7 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. ఇదంతా ప్రజాధనం కాదా? దీనికి లింక్ పెడుతూ వైజాగ్ రిషికొండలో ప్రజా భవనాలు నిర్మిస్తే వృధా అన్నారు. మరి రామోజీరావు గారికి సంబంధించి ఇన్ని కోట్లు ఖర్చు పెడితే ఎక్కడిది అంటూ మీరేం చెప్తారు? సరే, సభకు 5 కోట్లు ఖర్చు పెట్టారు, ప్రకటనకు 7 కోట్లు. ఐ డోంట్ థింక్ సో అండి. సరే, కానీ ప్రకటనలకి ఇచ్చినప్పుడు నాకు కూడా అనిపించింది, ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చినప్పుడు. అంటే దీనికి ఆ సాక్షి మిగతా వాళ్ళు మొత్తం ఎన్ని వేల ఇచ్చుకున్నారో వేరే సంగతి, అది కూడా ఖచ్చితంగా తప్పేనండి. ఇది నాకు కూడా కొంచెం ఇది అనిపించిన మాట వాస్తవమే. కానీ అది నిన్న ఇవాళ ప్రకటనకు 2.5 కోట్లు తెలియదండి, అప్రాక్సిమేట్లీ ఎంత అయిందో అయ్యి ఉంటుందన్నారు. సభకు ఏదో ఏర్పాట్లు 5 కోట్లు అనుకోను, సోషల్ మీడియా కాదు అనుకోను. కానీ ఇవాళ రామోజీ గారి కుటుంబం 10 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చెక్ ఇచ్చారు. నేను చూశారు. ఎప్పుడు కూడా నేను రామోజీరావు గారు ఆ పార్టీ పత్రికను కానివ్వండి చాలా విలువలతో నడపడానికి ప్రయత్నించారు రామోజీరావు గారు. మీరు చాలా చూసుకోండి, వచ్చిన హేతువాద దృక్పథం మనిషి. అప్పుడు ఈ గళ్ళు అంటే గళ్ళు పూరిస్తే మీకు రేడియో ఫ్రీ అని వచ్చేది, అన్ని దొంగ మేరట్లో ఉండేవి, అంతా మేనేజ్మెంటే. అవి వేయొద్దన్నారు. సెక్స్ స్పెషలిస్ట్ ప్రకటనలన్నీ దొంగ వచ్చాయి, వేయొద్దన్నారు. జ్యోతిష్యాలు డబ్బులు ఎంత పోయినా సరే అలాంటి ఈ గ్రహాలు ఏం వేయొద్దన్నారు. జ్యోతిష్యాలు కూడా ప్రశ్నించి చాలా దశాబ్దాలు దాని మీద నిలబడి పనిచేశారండి. కొన్ని సిద్ధాంతాలు కట్టుబడిన వ్యక్తి ఆయన. అలాంటిది కాంగ్రెస్ పార్టీ 83లో అనుకుంటా సయ్యద్ ముఖర్ శిష్య గారు శాసనమండలి చైర్మన్గా పెద్దల సభలో గలాభాని ఏదో పెట్టారు, గొడవ జరుగుతుంటే. పెద్దల సభలో గలాభాని పెడతామని ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టమని అది పెట్టి ఎవరో ఎడ్డింగ్ పెట్టుంటారు, ఎవరో పత్రిక యజమాని కాబట్టి ఆయన చీఫ్ ఎడిటర్ కాబట్టి ఆయన పట్టుకొచ్చి అరెస్ట్ చేసి నా ముందు నిలబెట్టమని చెప్పి శాసనమండలి చైర్మన్ గారు హుకుం జారీ చేశారు. ఆ తర్వాత 100 ఇట్లా అంత ముందు జరిగింది, తర్వాత జరిగింది, అదేదో పాపమైనట్టు. ఇప్పుడు పెద్దల సభ అండి, బూతులు తప్ప అన్ని బూతులు కూడా వినపడే దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చారండి. రామోజీరావు గారు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఆయన సంస్థలో వేలాది మంది పనిచేస్తున్నారు. ఆయన ఉచితంగా నేను అంటలేదు, జీతమే ఇస్తున్నారు, ఉచితంగా ఆయన పని చేయించుకుంటుంది, కానీ ఇస్తున్నారు. కానీ అనేక మందికి అన్నం పెట్టిన వ్యక్తి ఆయన. మిడాస్ టచ్ అనేది ఒక సోమా కూల్ డ్రింక్స్తో తప్ప మిగతా అంతా ఉండేది. ఇవాళ ఒక పత్రికా ప్రపంచంలో కొత్త వరవడిని సృష్టించారు ఆయన. అలాగే ఇంకోటి ఏంటంటే ఆ మార్గదర్శి చిట్ ఫండ్ విషయంలో మాత్రం ఒకటి చూడాలండి. ఎందుకంటున్నానంటే ఆయన ఇంతవరకు 60 సంవత్సరాల చరిత్రలో ఎవరన్నా వచ్చి నాకు డబ్బులు డిపాజిట్దారులు ఎవరన్నా వచ్చి నాకు ఒక్కళ్ళు డబ్బులు ఎగ్గొట్టారని ఒక్కళ్ళు ఇంతవరకు కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు లేవు, నిరూపించిన దాఖలాలు లేవు. అలాంటిది ఆయన మీద ఒక కక్షాదింపు చర్యలకు చేపట్టి ఆయన డబ్బులు ఇచ్చేస్తానంటే ఇవ్వకుండా ఆఫ్ చేసి చాలా చాలా చేశారు. చాలా ఇవాళ ఎన్ని సంవత్సరాలు మొన్న అంత చనిపోవటానికి ముందు సంవత్సరం ముందు అంత వయసులో 8 సంవత్సరాల వ్యక్తిని ఒంట్లో బాగాలేదంటే అందరూ బాగోలేదు బెల్ట్ కట్టి హేళన చేశారు. నిజంగానే ఒంట్లో బాగోలేదు, వీళ్ళు కూర్చుంటే ఎవరిని వస్తే నమస్కారం పెడతాం కానీ ఒళ్ళంతా సహకరించాలని ఉండదు కదండి. ఆయన వేధించిన తీరు చాలా దారుణం అండి, చాలా దారుణంగా వేధించారు ఆయన. ఆయన తప్పు చేస్తే చర్యలు తీసుకోవద్దని నేను అన్నాం, మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోవద్దని అన్నాం. కానీ ఇవాళ నేను చెప్తాను, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు 10 చోట్ల ఈనాడు సంస్థ ఇవాళైతే 10 కోట్లు ఆయన కుటుంబం నుంచి ఇచ్చారు. ఈనాడు సంస్థ ₹1 కోటి 2 కోట్లు మొదలు ప్రకటించి పాఠకుల నుంచి తీసుకుని ప్రతి రూపాయి సద్వినియోగపరిచిన చరిత్ర ఉందండి. అలపూజ అంటే కేరళలో మన వరదలు వచ్చినప్పుడు లాస్ట్ టైం 2020లో వరదలు వచ్చినప్పుడు కలెక్టర్ కృష్ణదేజవాడ పవన్ కళ్యాణ్గా తెచ్చుకున్నారు. కలెక్టర్ ఐ స్టాండ్ విత్ అలపూజ అని రాసినప్పుడు 121 ఇళ్ళని 40 రోజుల్లో నిర్మించి ఇచ్చారు ఈనాడు గ్రూప్. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఈజీ టాస్క్ అండి. సో ఇక్కడ గుజరాత్లో భూకంపం వచ్చినప్పుడు, అలాగే ఒరిస్సాలో వరదలు వచ్చినప్పుడు, సునామీ అక్కడికి వచ్చినప్పుడు, ఎక్కడ తమిళనాడు, అదే ఆంధ్రప్రదేశ్లో అనే చోట్ల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనే చోట్ల కార్యక్రమం నిర్వహించారు కదా జాతికి. అందువల్ల మైనస్ ప్లస్లు ఉండొచ్చు. ఒక్క రాజకీయ విషయంలో మాత్రం ఆయన మీద తీసుకున్నానికి ఆ ఒక్క మినహాయింపు ఎస్, దాంట్లో మిగతా చోట్ల విలువలో కాంప్రమైజ్ కాలేదనుకున్నాను. దాంట్లో మాత్రం రాజకీయంగా మాత్రం ఆయన ఒక ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించినట్టు అయిపోయింది మొన్న. దాని మీద చాలా పత్రిక మీద చాలా విలువ ఉండేది. అంటే వాళ్ళు మీడియాలో కూడానండి, అంటే నన్ను ఏదో పిలుస్తారు పిల్లలు, నిష్పక్షపాతంగా మాట్లాడాల్సింది మాట్లాడతాను. లోపం ఉంటే లోపం ఉందే చెప్తున్నాను, కేసు పెట్టండి తప్పులేదు. కానీ ఆ వేధించిన తీరు
చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అది ఎడిటర్స్ గిల్డ్ కూడా ఆయన రాశారు ఇంతకుముందు వేధింపులు వస్తూ ఉంటే. సరే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదని రాజకీయంగా కాదు, కానీ అంతకు మించి వెళ్ళిపోయారు చూసారా, అది కొంచెం ఇబ్బందికరం. సరే ఇప్పటికీ ఇన్ని పదుల సంఖ్యలో మీడియా ఛానల్స్ ఉన్నప్పటికీ వార్తలు అంటే రాత్రి 9 గంటలకు ప్రసారం అయ్యే ఈటీవీ వార్తలే మనం అంటే అందరూ ప్రాంప్ట్గా బీపీ రాకుండా రైట్ ప్రశాంతంగా ఈటీవీ వార్త చూస్తే కొంత అంతర్జాతీయ వార్తలు, జాతీయ వార్తలు, ప్రాంతీయ వార్తలు తెలంగాణ ఇప్పుడు కూడా చాలామంది దాన్ని చూసి చూసిన తర్వాత వార్తలు తెలుసుకునే అంత స్టాండర్డ్ ఇవాళ కూడా మెయింటైన్ చేస్తాను. ఇంకో విషయం చెప్పాలి. రాజశేఖర్ గారు ఆ 2 పత్రికలు అంటూ ఉంటారు ముఖ్యమంత్రిగా. ఒక మిత్రులు నేను మామూలుగా ఇంట్లో మిత్రం కలిసి మాట్లాడుకుంటుంటే టీవీ చూస్తున్నారు, ఈటీవీ పెడతారు. ఏమండి మీ పెద్ద ఆయన చూస్తే మరి కష్టం అవుతుంది కదా అన్న. కాదు కొన్ని ఇంపార్టెంట్ ఏదో చనిపోయిన ఎవరు ఉన్న ఇంకా వార్తలు వస్తున్నాయి, దాని మీద ఆధారపడేవారు. దీంట్లో వస్తే మనం నమ్మొచ్చు అన్నారు మంత్రి ఆయన. ఇప్పుడు కూడా చట్టశాస్త్రంలో పెద్ద ఆయన, ఈయన చాలా సర్వీస్ ఓరియంటెడ్ అయినా ఇవాళ కూడా అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసనసభ్యులుగా ఉన్నారు ఇప్పుడు కూడా. అని అందువల్ల ఒక విశ్వసనీయత అనేది ఉందండి. ఇవాళ కొంచెం ఒక రాజకీయ కోపంతోనూ వాటి పెట్టిన కక్షాదింపు చర్యల వల్ల, ఎందుకంటే ఆ రోజు కంపెనీలో బ్లాక్ స్టోర్ నుంచి రాకుండా అడ్డం కొట్టారు, ఏదైనా జరిగి ఉండేదేమో నిజంగా. అంటే కస్టమర్స్ న్యాయం చేయడం కాదు, వీడిని అలరవటం దృష్టిగా ఆ రోజు చేసినట్టున్నారు. అది సరే, బట్ ఇది కమో ఆయన మొత్తం ఛానల్స్ అమ్మాయి 1-2 మినహాయించి అన్నీ అమ్మేశారు, అన్నీ మిగతా ఆస్తులన్నీ అమ్మి మొత్తాన్ని ప్రతి రూపాయి కూడా అందరికి తీసేశారు వాళ్ళ వరకు. అగ్రిగోల్డ్ మేము చూస్తున్నాం కదా ఏం జరుగుతుందో. బట్ కంపేర్ట్లీ బట్ ఆయన ఆ స్టాండు ఒక వన్ సైడ్ కంప్లీట్గా తీసుకున్న స్టాండు ఒక నిష్పక్షపాతంగా ఆలోచించి నాకు నచ్చలేదు. కానీ లైఫ్ అంటే సర్వైవల్గా అయిపోయింది పరిస్థితి.